रुकन असेंबली मलकाजगिरी एम राजशेखर रेड्डी ने मलकाजगिरी सर्कल के जीएचएमसी अहदेदारों की जानिब से सड़क के किनारे से ठेला बंडियों को हटाए जाने पर अपनी शदीद बरहमी का इजहार किया। इस मौके पर रुकन असेंबली बीआरएस कायदीन और कारकुनों ने मलकाजगिरी सर्कल ऑफिस के रूबरू बड़े पैमाने पर एहतजाजी मुजाहरा किया। इस मौके पर एहतजाजियों ने बरहमी का इजहार करते हुए कहा कि हुकाम सिर्फ बीआरएस के हमदर्दों को निशाना बनाते हुए इस तरह के प्रोग्राम कर रहे हैं। मरकजी और रियासती हुकूमतों ने सड़कों के छोटे कारोबारों को मुनज़्ज़म करने के लिए कानून साजी की है। इस कानून को नजरअंदाज करते हुए मलकाजगिरी सर्कल में जीएचएमसी अहदेदारों की जानिब से सड़कों से छोटी गाड़ियों को हटाना एक इंतहाई शर्मनाक अमल है। माजी में जीएचएमसी के अहदेदारों ने छोटे ताजिरों को सड़कों पर कारोबार करने के लिए खुसूसी कार्ड जारी किए थे। उन्होंने बताया कि उन पर गौर किए बगैर उनसे निमटना दुरुस्त तरीका नहीं है। उन्होंने कहा कि टीआरएस पार्टी छोटे ताजिरों के साथ खड़ी रहेगी और उनके मसले के हल होने तक अपनी जदोजहद को जारी रखेंगे। डीसी మల్కాజ్గిరి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది। నిన్న వ్యాలిడ్ లైసెన్స్లు ఉన్న స్ట్రీట్ హాకర్స్ యొక్క గూడు చెడగొట్టి వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు నడుపుతున్న బిజినెస్కి డిస్టర్బ్ చేసి వాళ్ళకు అన్యాయంగా కూలగొట్టిన అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఇవాళ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఒక జోనింగ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు। ఇలా స్ట్రీట్ వెండర్స్ కి జోనింగ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, దాన్ని మర్చిపోయారు। అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఇలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చట్టం చేసింది। ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం అధికారుల పైన ఉంది। ఇవాళ మనం ముద్రా లోన్స్ అనేకమైన లోన్స్ ని స్ట్రీట్ వెండర్స్ కి ఇవ్వడం జరుగుతుంది। అది కూడా తెలియకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క బిజినెస్ లని చెడగొట్టి ఇవాళ అధికారులు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా శోచనీయం। కాబట్టి వీటిని అన్నింటినీ ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది। ఇవాళ అధికారులు జోనింగ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, జోనింగ్ అంటే స్ట్రీట్ వెండర్స్ కి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్ అనే రెగ్యులేషన్స్ ఉండాలా, వీటిని కూడా చేయకపోవడం నిజంగా శోచనీయం। అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క విషయాన్ని ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ ని కూడా వయలేట్ చేస్తూ ఇవాళ వాళ్ళకి ఇవాళ అమ్ముకోకపోతే ఇవాళ రాత్రి పూట గడవదని తెలిసి కూడా ఇవాళ సెలెక్టివ్ గా వీటిని అన్నిటిపైన మీద కూడా టార్గెట్ చేసుకోవడం నిజంగా విడ్డూరం। మీరు చూస్తున్నారు ఇక్కడ వాళ్ళకు జిహెచ్ఎంసి జారీ చేసిన స్ట్రీట్ వెండింగ్ లైసెన్సెస్ కూడా వాళ్ళందరికీ కూడా ఉన్నాయి। వాటిని అన్నింటినీ కూడా ఏమి ఎంక్వైరీ చేయకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేయడం నిజంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాటుపడుతున్నారు। దానికి పోలీసులు కూడా సహకరించినందుకు నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది। ఎందుకంటే పోలీసులకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఇది చట్ట వ్యతిరేక చర్యనా, ఇది చట్టం సమర్థిస్తుందా ఈ చర్యని అని వాళ్ళు కూడా చూసుకోకుండా ముందుకు పోవడం నిజంగా ఇది దీనికి